ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదిని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏదిని కనిపెట్టి పాస్ట్లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్రీ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రీ వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రీని ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్న శాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజదోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. మకర రాశి 2026 ఏప్రిల్ నెలలో ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి మనం చూద్దాం. ఎగ్జాక్ట్ గా 2వ ఇంట్లో ఉన్న రాహు, బుధుడు, అలాగే కుజగ్రహం. ఈ గ్రహాలు ఏమిటంటే బుధ గ్రహానికి ఒక సెపరేట్ అయిన క్వాలిటీ ఉంది. బుధుడు చిన్నడు ఎలా అంటే పాపగ్రహాలతో చేరితే పాపగ్రహం అయిపోతుంది, శుభగ్రహాలతో చేరితే శుభగ్రహం అయిపోతుంది. సో ఇది ఉత్తర ఎలా అవుతుందంటే ఒక మాలిఫిక్ ఎఫెక్ట్ ఉంటే మాలిఫిక్ లాగా బిహేవ్ చేస్తుంది బుధగ్రహం. సో ఇది చాలా సెన్సిటివ్ అయిన ప్లాన్. ఈ గ్రహము 2వ ఇంట్లో ఉంది కాబట్టి కళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఖచ్చితంగా రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గొడవలు, ఎస్పెషలీ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన గొడవలు రావచ్చు. ప్రాపర్టీ అంటే ఒక స్క్వేర్ ఫీట్ కూడా గొడవలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇష్యూస్ రావచ్చు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాపర్టీకి సంబంధించినట్టు. దీని నుంచి కుటుంబంలో గొడవలు, ఇది లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా ఒకటి. దీనికోసం మీరు పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక చిన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ మీకు దొరకాల్సిందే కొంచెం, దానికోసము ఎన్నో లక్షలు మీరు పోగొట్టుకునే అవకాశాలు కోర్టుకు వెళ్ళడం వల్ల, సెటిల్మెంట్ వల్ల, ఈ గొడవ వల్ల జరుగుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. సమాధానంగా అన్ని మీరు క్లియర్ చేసుకోవాలి మకర రాశిలో పుట్టిన వాళ్ళు. అలాగే 3rd హౌస్ లో ఉన్న ప్లానెట్ చూస్తున్నా కూడా సిబ్లింగ్స్ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు జాగ్రత్త వహించాలి. కానీ వైవాహిక జీవనంలో పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. మ్యారిటల్ లైఫ్ లో ఇన్ని రోజులు ఉన్న గొడవలు తగ్గి చాలా హ్యాపీ అయినట్ట, ఒక కంప్లీట్ అయినట్ట, ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మీరు గడుపుతారు. కానీ వేరే విషయాలు ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ రిలేటెడ్ విషయాలు మనం చూస్తే ఒక కొత్త జాబ్, మీరు ఎన్నో రోజుల నుంచి ఒక జాబ్ ట్రై చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది వరకు మీకు అలాంటి ప్రోగ్రెస్ దొరకలేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ ఒకే ప్లేస్ నేను పని చేస్తున్నా, నాకు ఇంక్రిమెంట్ లేదు, ప్రోగ్రెస్ లేదు, వదిలేయడానికి భయంగా ఉంది సార్ అంటుంటారు. వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి. చాలా మంచి జాబ్. చాలా మంది ఈ జాబ్ వదిలేసి బిజినెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళకి చాలా మంచి అవకాశం, ఆపర్చునిటీ దొరికే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ ఒక మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇంకొకటి,
షష్ఠ భావంలో ఉన్న గురుగ్రహాన్ని చూస్తుంటే యూజువల్ గా ఆరోగ్యం పరంగా ఖచ్చితంగా ఏదైనా ఒక ఇష్యూస్ వస్తుంది. డయాబెటీస్ లాంటి కావచ్చు, కడుపుకి సంబంధించిన ఇష్యూస్, ఇండైజెషన్ లాంటివి, అల్సర్ లాంటివి ఇష్యూస్ రావచ్చు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రెండవ భావంలో ఉన్న పాపగ్రహాలు అనవసరమైనవి, అలాగే మీకు దేహానికి విరుద్ధమైన వస్తువుల్ని తినడం, ఇలాంటి బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. జాగ్రత్తగా మీరు ఉండాలి. స్టూడెంట్స్కి చాలా మంచిది. అలాగే సంతానానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి యోగం ఉంది, సంతాన యోగము. అలాగే అష్టమ భావంలో ఉన్న కేతు, ఇవన్నీ గ్రహాలని చూస్తుంటే ఆధ్యాత్మిక పరంగా విషయాల గురించి ఆలోచన, చాలా ఒక మంచి శక్తి క్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు, కొంతమందికి కళలు, వాళ్ళకి ఈ టైం పీరియడ్లో కళలు పడే అవకాశం, కళలు నిజమయ్యే అవకాశాలు. ఎక్కడ చూశాను సార్, ఎప్పుడో వచ్చిన నా కళలు ఇది అంటూ ఉంటారు. ఇలాంటి పాసిబిలిటీస్ ఈ మైస్టిక్ ఎక్స్పీరియన్స్లు ఈ ఒక్క మకర రాశి వాళ్ళకి ఉంది. ఇన్ని విషయాలు మకర రాశికి సంబంధించినవి.